షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక 2 కప్పులు శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా నీరు పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండిని, వాటిని పెద్ద పొంగనాల్లాగా వేసుకోవాలండి. పొంగనాల్లాగా వేసుకొని చల్లారాక ముక్కల్లాగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో బూందీ స్టైల్లో బరకగా ఆడుకోవాలండి. మిక్సీలో ఆడుకున్న తర్వాత వాటిని అవి కూడా పక్కన పెట్టి మనం ఆ బూందీ లడ్డు కోసం పాకం ప్రిపేర్ చేసుకోవాలి కదండి. దానికోసం ఓ 2 గ్లాసులు పంచదార, ఒక 2 గ్లాసులు వాటర్ కానీ ఒక గ్లాసున్నర వాటర్ కానీ పోసుకొని పాకం వచ్చేటట్టు తీగ పాకం ఉండపాకం వచ్చేటట్టుగా చూసుకోవాలండి. పాకం అవి వచ్చిన తర్వాత వాటిలోని పౌడరు మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పౌడర్ని పాకంలో కలుపుకోవాలండి. అలా అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే మన పౌడర్లోనైనా పాకమైనా కలుపుకోవచ్చండి. పాకం కన్సిస్టెన్సీ బాగా రావాలండి. మనం కొంచెం మిస్టేక్ చేసిన వల్ల పాకం అయితే కొంచెం ఎక్కువైందండి, అయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అవి పాకం అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. నైట్ మరుసటి రోజు పండగ కదండి, దానికోసమని వినాయకుడు నైవేద్యం కోసమని తయారు చేసుకున్నానండి.